బాబు బాగా ఏడుస్తూ ఉండడంతో కావ్య ఎత్తుకొని కిందికైతే వచ్చేస్తూ ఉంటుంది. అందరూ కంగారు పడుతూ ఏమైంది బాబుకు ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న రుద్రాని ఒళ్ళు చూసి బాగా ఒళ్ళు కాలుతుందమ్మా జ్వరంగా కూడా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అనగానే వెంటనే కావ్య అయితే బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ బాబుకి ఏమవుతుందో ఏమో అని చెప్పేసి. ఇంకా రాజు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో అలా ఉండిపోతాడు. తనకేం తెలియకుండా ఉండిపోయింది. ఇంకా సుభాష్ ఉండి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అనగానే ఇంకా రాజు కావ్య ఆ బాబుని తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ మాత్రం బాబుకు ఎలా ఉంటుందో ఏమో సడన్గా ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళగానే బాబుని చూపిస్తారు డాక్టర్కి. ఇంకా చూసిన వెంటనే డాక్టర్ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మీరు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. ఇంకా బాబుకి తల్లి కావాలి, తల్లి స్పర్శ కావాలి, తల్లి పాలు కావాలి. ఇంకా బాబుని ఎవ్వరూ ఏం కాపాడలేరు అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు గుండె పగిలిపోతూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా ఉండిపోతుంది. ఎందుకంటే ఆ బాబు తల్లి వెన్నెల చనిపోయింది కదా, ఆ బాబుని ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చలేరు కదా ఏ విధంగా. మరి ఆ బాబుని కాపాడుకోవాలో తెలియక రాజు అయితే ఇంకా బాగా బాధపడుతూ ఉంటాడు. మరి ఆ సమయంలో కావ్య ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.